భర్తలకి ఏం చెప్తున్నాడు దేవుడు? ఒక చర్చ్లో ఒక పాస్టర్ అయినా, ఒక సంఘములో ఒక పెద్ద అయినా ఉండవలసిన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటట? తాను తన భార్యను, తన ఇంటిని సరియైన విధంగా ఏలువాడై ఉండాలి. ఏ భర్త అయితే తన భార్యను సరియైన విధంగా పరిపాలిస్తాడో ఆ భర్తకే ఒక సంఘమునకు ఒక అధికారిగా, ఒక పెద్దగా, ఒక నాయకునిగా, 10 మందిని నడిపించే వానిగా ఉండే అధికారము వానికే ఉన్నది. ఒకవేళ కుటుంబాన్ని సరిగ్గా నడిపించుకోని వాడు సంఘాన్ని ఎలా నడిపించగలడని దేవుని వాక్యం ద్వారా పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. భర్తలు ఎప్పుడు కూడా తమ భార్యలను ప్రేమించకపోతే భార్యలు తిరిగి భర్తలను ప్రశ్నించలేకపోవచ్చు. కానీ ప్రతి ఒక్క భర్త కూడా దేవునికి లెక్క చెప్పుకోవాలనే సత్యాన్ని గమనించాలి. కొన్ని కుటుంబాల్లో భర్తలు మంచోళ్ళుండి గయ్యాలైన భార్యలు కూడా ఉంటారు. అందుకే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అంత గుణవంతురాలు, అంత లోబడిన స్త్రీ అంత చక్కటి భార్య ఎలా ఉన్నది అంటే ఆ భర్తలో ఉన్న ఏకైక లక్షణం చూడండి. అదే అధ్యాయం 31వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే, చాలా మంది కుమార్తెలు పతివ్రతా ధర్మం అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దాను అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. భార్యలకి కావాల్సింది అదే, భర్తల దగ్గర నుంచి ప్రైజ్ అండ్ ఎప్రిషియేషన్ కావాలి. ఎప్పుడైతే అలా ఎప్రిషియేట్ చేస్తున్నాడో ఈ భార్య ఈ భర్తకి ఇంకా విధేయత చూపించి ఇంకా గొప్ప ఎప్రిషియేషన్ పొందుకోవాలని ఇంకా ప్రీతికరంగా జీవిస్తుందట. దట్ ఈజ్ మ్యారేజ్. కాబట్టి మన వివాహం అయ్యి ఎంతకాలమైంది అనేది ప్రశ్న కాదు, కానీ ఎంతకాలమైనప్పటికీ కూడా వివాహం అయిన తర్వాత మన ప్రేమ పెరుగుతుందా తరుగుతుందా? పై రూపాన్ని చూసి ప్రేమించే ప్రేమ ఉండే కొలది తరిగిపోద్ది. మనస్సులను, హృదయాన్ని అర్థం చేసుకుని దేవుని వాక్య ప్రకారంగా జీవితాన్ని మార్చుకుని ప్రేమించే ప్రేమ వయసు పెరిగే కొలది ఇంకా పెరుగుతుంది. మన భార్యలకు అన్యాయం చేసి మనం జీవిస్తే మనం దేవుని యొక్క పరలోక రాజ్యంలోనికి చేరలేము. నీ భర్తకు నువ్వు అవిధేయతురాలుగా ఉన్నావు కాబట్టే, నా వాక్యాన్ని ఎదిరించావు కాబట్టే నీవు పరలోకానికి చేరలేవు అనే మాట కనుక దేవుడు అంటే అది ఎంత భయంకరం అండి. చాలామంది ఎన్నో ప్రార్థనలు చేస్తారు కానీ భర్తలకు లోబడరు. చాలామంది దేశమంతటిని ప్రేమిస్తారు కానీ భార్యలను ప్రేమించరు. ఒకవేళ ఒక క్రైస్తవ భార్యాభర్తలైతే, పోనీ ఎవరైనప్పటికీ వాక్యాన్ని విశ్వసించే భార్యాభర్తలైతే, నీవు ఎన్ని మంచి పనులు చేయి, ఎంతమందికి నువ్వు సేవలు చేయి, నీ భార్యతో నీకు సరైన రిలేషన్ లేకపోతే నువ్వింకనూ దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క కృపకు అర్హత ఇంకా పొందుకోలేకపోతున్నావు అనే సత్యాన్ని గమనించి నీ లైఫ్లో అనేకమైనటువంటి చేంజెస్ నువ్వు చేసుకునే ముందు నీ ఫ్యామిలీని చేంజ్ చేసుకో. చేంజ్ చేసుకోవడం అంటే నీలో ఉన్న తప్పులను సరి చేసుకో. మన బిజినెస్ ఏమన్నా అవ్వచ్చు, మన యొక్క సోషల్ స్టేటస్ ఏమన్నా అవ్వచ్చు, సొసైటీలో మనం ఏమి సాధిస్తున్నామా కాదు, నా కుటుంబాన్ని నేను ఎలా నిలబెట్టుకుంటున్నామా. కాబట్టి హస్బెండ్స్తో దేవుడు చెప్తున్న వాక్యం ఇదే ఈ రోజున. హస్బెండ్ అంటే హౌస్ బ్యాండ్ అన్నాను. నీవే నీ యొక్క భార్య పిల్లలను ఒక రైట్ వేలో నడిపించుకోవాల్సిన బాధ్యత భర్తకే ఉంది. అందుకని అంటాడు కదా పేతురు భక్తుడు, జ్ఞానముతో కాపురం చేయి, జ్ఞానము కలిగి ఉండు. ఎప్పుడు కోప్పడాలో అప్పుడే కోప్పడొద్దని బైబిల్ ఏం చెప్పట్లేదు. కోప్పడు, గద్దించవలసినప్పుడు గద్దించు. ప్రేమించవలసిన టైంలో హద్దులు లేని విధముగా, బౌండరీస్ లేని నీ ప్రేమ నీ యొక్క భార్య మీద నువ్వు చూపించగలిగితే నీ భార్య నీకు లోబడి ఉంటుంది. దుర్మార్గులైనటువంటి భర్తలను కూడా ఆకర్షించుకుని మరి తిరిగి తన ప్రేమలోనికి మార్చుకునే మార్గం ఏంటంటే భార్య యొక్క విధేయత. ఈ విధంగా మన ఫ్యామిలీని కట్టుకుందాం. నేను భర్తను కదా, లేక నేను ఎక్కువ కట్నం తీసుకొచ్చిన భార్యను కదా అనే ప్రౌడ్, ఆ గర్వాన్ని ప్రక్కన పెట్టి నేను వాక్యానికి విధేయత కలిగిన భర్తన, దేవునికి సాక్షిగా ఉండవలసిన స్థితిలో ఉన్నాను కాబట్టి నా దేవునికి ప్రీతికరంగా ఉన్న భార్యనా లేదా అని ప్రశ్నించుకుందాం. దేవుని బట్టి, వాక్యాన్ని బట్టి మన నడవడికని మార్చుకుందాం. దేవునికి ప్రీతికరంగా జీవిద్దాం. దేవుడే మన కుటుంబాల్లో మిరాకిల్స్ మనకు తెలియకుండా, మనకి కనబడకుండా యేసు ప్రభు మన హృదయాల్లో అద్భుతాలు చేసి కుటుంబ జీవితాలని, వైవాహిక జీవితాలని కట్టేలాగా మనం యేసయ్యకి సమర్పించుకుందాం. మన ఫ్యామిలీస్ని ప్రభువే మన కుటుంబానికి అధిపతిగా ఉండి మన వైవాహిక జీవితాలని ఆయన కృపతో కట్టి, ఆయన ఆత్మతో నడిపించి, ఆయన ప్రేమతో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన వాక్య ప్రకారముగా ఎన్నో కుటుంబాలనైనా నీ యొక్క నామంలో వాగ్దానం చేసుకున్న కుటుంబాలే వాగ్దానాలు మర్చిపోయి భర్తలకు భార్యలు, భార్యలకు భర్తలు అవిధేయులుగా జీవించి వారి వైవాహిక జీవితాల్ని బహు దుఃఖకరంగా చేసుకొనిచున్నారు. ఈ సమయంలో మా యొక్క జీవితాలతో మాట్లాడండి. మీరే మా యొక్క కుటుంబాల్లో అద్భుతాలు చేసి ఒకరి హృదయాలు ఒకరి వైపు త్రిప్పండి. మా పరమ తండ్రి, ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో, ఇదిగో ఇప్పుడు ఈ వాక్యం విన్నవారు ఏ భార్యాభర్తల మధ్య అయితే సఖ్యత, సమాధానము, సంతోషము లేదో, అద్భుతంగా వారి మధ్య నీ సఖ్యతను, నీ సమాధానమును, నీ పరిశుద్ధాత్మతో భర్తకు విధేయత కలిగి ఉండే హృదయం భార్యకు, భార్యను ప్రేమించి ఎప్రిషియేట్ చేసే హృదయం భర్తకు దయచేయండి. నాయన, వివాహము ఘనముగా ఉండాలన్నావు, పానుపు నిష్కలంకంగా ఉండాలన్నావు. పెళ్లి చేసుకున్న భార్యకు, పెళ్లి చేసుకున్న భర్తకు నమ్మకముగా ఉండే నమ్మకమైన జీవితాలు మాకు దయచేయండి. ఎవరైనా అన్యాయం చేస్తే నీ శిక్షకు లోనవుతామనే భయము ప్రతి ఒక్కరిలో కలుగు చేసి నీ పరిశుద్ధ బాటలో నడిపించి ప్రతి కుటుంబ వైవాహిక జీవితాన్ని నీ ప్రేమతో, నీ పరిశుద్ధ ఆత్మతో, నీ కృపతో కట్టి దీవించమని, మమ్ములను మా కుటుంబాలను దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.